అమ్మ చాలా మంది ఈ చెప్పులు ఫ్రెండ్స్‌లో గాని, రిలేటివ్స్‌లో గాని ఒకరికొకరు మార్చుకుంటూ ఉంటారు. ఎక్స్‌చేంజింగ్. సో, ఇలా మార్చుకోవచ్చంటారా? ఒకరి చెప్పులు మరొకరు వేసుకొని చూసుకోవడం, వేసుకొని వెళ్ళడం ఇదంతా చేయొచ్చంటారా? అంటే కొన్ని రోజులు వాడిన తర్వాత అని అడుగుతున్నారా మీరు? ఆ! వాడిన కొన్ని రోజులు తర్వాత. వాడిన కొత్తవి కాదు, కొత్తవి వాడిన కాదు. తర్వాత. హ్మ్. ఎందుకంటేనండి, ఒకరి చెప్పులు ఒకరు వేసుకోకూడదు అనంటారు. మామూలుగా మనం మాట్లాడుకుందాం. అవును. ఇప్పుడు నా నడక స్టైల్ నాది. హ్మ్. మీ నడక స్టైల్ మీది. హ్మ్. ఆ నడక స్టైల్‌కి ఈ కొత్త చెప్పులు కొన్ని రోజులు మనం ఒక నెలో, 2 నెల్లో వేసుకున్న తర్వాత ఆ విధానానికి చెప్పులు అలవాటు పడతాయి. ఓకే. కదా! హ్మ్. తర్వాత మనం గూడా ఆ విధానానికి అలవాటు పడతాం. ఆ హ్మ్. వేళ్ళు, హ్మ్. ఆ కదలికలు, మడమలు అవును. ఇవన్నీ గూడా. హ్మ్. అందుకే కొంతమందికి చెప్పులు చూసారా? కొన్ని మడమలు నాకేసినట్టు, అవును. అలికేసినట్టు అరిగిపోతూ అవును. ఉంటాయి అవును. కొంతమందికి కలర్ కదా! మారుతాయి. మీకరిగినట్టు నాకరగవు, నాకరిగినట్టు మీకరగవు. హ్మ్. కాబట్టి అప్పుడు మీ చెప్పులు నేనేసుకున్నా, నా చెప్పులు మీరు వేసుకున్నా హ్మ్. నడక విధానం అనేది మార్పొచ్చేస్తుంది. మీరు నడవలేరు హ్మ్. కదా! అవును. హ్మ్. నడవలేరు. హ్మ్. అది మీకు కన్వీనియంట్‌గా ఉండదు హ్మ్. వేసుకోటానికి. మొదటిదైతే ఇది. హ్మ్. ఇంకోటేంటంటే చెప్పులు మనం అనేక చోట్లకెళ్ళి తిరిగొస్తూ ఉంటాము. హ్మ్. మన గ్రహ దోషాలన్నీ కొన్ని చెప్పులకే ఉంటాయి గాబట్టి, ఒకరి చెప్పులు ఒకరు ధరించటం వల్ల, ఆ హ్మ్. గ్రహ దోషాలు, లేనిపోయిన సమస్యలు, తిప్పలు అన్నీ ఇంకోళ్ళకి అవకాశంగా ఉంటుందది. ఓకే. కాబట్టి ఒకరు వేసుకున్న చెప్పులు ఒకళ్ళు వేసుకోవటం గానీ, హ్మ్. అప్పసంగా తీసుకెళ్ళిపోవటం గానీ, హ్మ్. లేదా ఈ చెప్పులు ఎత్తుకెళ్ళిపోతారు చూడండి అవును. కొంతమంది. హ్మ్. ఎక్కడన్నా మనకు అట్టాంటి పనులు గానీ ఎట్టి పరిస్థితిలోను చెయ్యరాదు. చెయ్యకూడదు. చేయకూడదు. హ్మ్. అమ్మ నాట్ ఓన్లీ చెప్పులనే కాదు, చాలా మంది బట్టలు కూడా మార్చుకుంటూ ఉంటారు. నగలు మార్చుకుంటూ ఉంటారు కదా! మరి ఇవి కూడా ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చంటారా? చేసుకోకూడదంటారా? ఎక్స్‌చేంజ్ అంటే దీంట్లో ఒక 2 రకాలుందమ్మా. ఇప్పుడు హ్మ్. ఏదైనా చీరలు ఉన్నాయి. హ్మ్. అప్పసంగా మీకిచ్చేయటం. హ్మ్. ఇప్పుడు నేను ఒకసారో, 2 సార్లో కట్టుకున్నానమ్మా. హ్మ్. బిడ్డ నువ్వు కట్టుకో అని నీకు అప్పసంగా ఇచ్చేయటం ఒకటి. హ్మ్. లేదు ఒకసారి కట్టుకునివ్వు బిడ్డ కట్టుకొని ఇస్తా. అని హ్మ్. ఇవ్వటం ఒకటి ఇక్కడ పద్ధతి. హ్మ్. నగైనా, చీరలైనా ఏవైనా. హ్మ్. ఒకసారి కట్టుకున్న బట్టని ఆ కుటుంబ సభ్యుల్లో అత్తాకోడళ్ళు గాని, హ్మ్. లేకపోతే కూతుళ్ళు గాని, ఆ హ్మ్. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళలో వాళ్ళకైతే మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు. హ్మ్. ఒకసారి 2 సార్లు కట్టుకోవచ్చు. మళ్ళీ తీసి ఇచ్చేయి. హ్మ్. కానీ అప్పిసంగా తీసేసుకో అని మటుకు ఇవ్వకూడదు. హ్మ్. నువ్వే తీసేసుకో హ్మ్. అని మటుకు ఇవ్వకూడదు. హ్మ్. ఎందుకంటే ఒక రకంగా అది కూడా దానం కిందొస్తుంది గదా! అవును. కదా! హ్మ్. మీ చేత్తో ఇవ్వకండి. ఓకే. వాళ్ళంతరగా వాళ్ళు తీసుకున్నారా? ఓకే. అక్కడ హ్మ్. పెట్టేసేయండి. హ్మ్. చేతితో ఇవ్వద్దు. ఇక్కడ 2 చేత్తో రకాలుంది. ఇవ్వకూడదు. హ్మ్. చేత్తో ఇవ్వటం, హ్మ్. అక్కడ పెట్టేయటం. హ్మ్. పెట్టి ఆ! తీసుకోమనాలి. ఎందుకంటే ఏమి లేనప్పుడు హ్మ్. కొంతమందికి వస్త్రాలుండవమ్మా. అవును. కొంతమందికి ఎక్కువుంటాయి. హ్మ్. ఉన్నప్పుడు ఏం చేసుకుంటే ఇప్పుడు చిన్న పిల్లలు గూడా ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని బట్టలుంటాయి కదా! అవును. మళ్ళీ ఇంకో పిల్లలెవరో పుడుతూ ఉంటారు. హ్మ్. ఏం చేసుకుంటాము? వాళ్ళకిస్తూ ఉంటాం. ఇవ్వచ్చు. కానీ హ్మ్. చేత్తో ఇవ్వద్దని చెప్తున్నా నేను. హ్మ్. చేతితో ఇవ్వద్దు. చేత్తో ఏదిచ్చినా దానమే. హ్మ్. పుచ్చుకున్నా దానమే. హ్మ్. కాబట్టి ఇవ్వద్దు. హ్మ్. ఇదిగమ్మా మా పిల్లలకి చిన్నవైనయి బట్టలు. మీ హ్మ్. పిల్లలకైతే సరిపోతాయేట్టుంది చూసుకోండి హ్మ్. అనని చెప్పండి. హ్మ్. అది మంచి పద్ధతి. హ్మ్. అమ్మ చాలా వరకు నెగెటివ్ ఎనర్జీ మన చెప్పుల్లోనే ఉండిపోతుంది. మనం ఎక్కడ తిరిగొచ్చినా అంటారు కదా! మరి చెప్పులు వేసుకొని వెళ్తున్నాం కాబట్టి, మళ్ళీ ఇంటికొచ్చి కాళ్ళెందుకు కడుక్కోవాలమ్మా? అట్టట కాళ్ళకి దుమ్ముంటుంది గదా! దుమ్ము, ధూళి ఎంత హ్మ్. చెప్పులేసుకున్నా హ్మ్. చెప్పులతోకి రాదు. హ్మ్. నీ పాదాలతోనే ఉంటుంది. హ్మ్. కాబట్టి నీ పాదాలతో ఉండబట్టే చెప్పులకంటుకుంది. చెప్పులకుండబట్టే నీ పాదాలకొచ్చింది. 2 హ్మ్. అనుసంధానం ఉంది. కాబట్టి హ్మ్. చెప్పులు కడిగే పద్ధతుంటే చెప్పులు గూడా కడిగి అసలు స్టాండ్‌లో పెట్టుకోవటం అని మంచి పద్ధతి. చెప్పులు కూడా ఆ! కడిగి పెట్టుకోవాలి. అంటే ఏ హ్మ్. తోలు చెప్పులైతే కడిగితే పాడైపోతాయనుకో. హ్మ్. ఇప్పుడు రబ్బర్ వస్తున్నాయి గదా! హ్మ్. శుభ్రంగా కడుక్కోవటం మంచి పద్ధతి చెప్పులు. హ్మ్. ఆ! అసలు మా అమ్మ అయితే ఇదివరకు హవాయి చెప్పులనేవాళ్ళు. అవును. కదా! మెత్తగా అవును. ఉంటాయి. అవి 4 రోజులకు, 5 రోజులకు మేము చిన్న పిల్లలవైతే ఓ హ్మ్. బ్రష్ తీసుకొని బట్టల సబ్బు పెట్టి తెల్లగా మళ్ళీ కొత్త చెప్పులా రుద్ది ఆడబెట్టేది హ్మ్. షెల్ఫుల్లో. అవును. కాబట్టి అట్లా రుద్దుకొని, కడుక్కొని పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి మంచి పద్ధతి. చెప్పులు. ఆ! చాలా మంది చెప్పులు కడగకుండా అవే వాడుతూ ఉంటారు కదమ్మా! అసలు ఈ చెప్పులనేది చాలా మంది ఎన్నున్నా సరే కొంటూనే ఉంటారు.
కొంతమంది తెగిపోయిన చెప్పులు ఉన్నా సరే ఫెవికిక్ పెట్టుకొని ఏదో ఒకటి పెట్టుకొని వాడుతూ ఉంటారు కదా, అలా వాడొచ్చు అంటారమ్మా? మరీ జీర్ణమైపోయి ఏదో సినిమాల్లో చూపించినట్టు ఆ అడుగున అరిగిపోయి బెజ్జాలు కూడా పడతాయట. అవును. ఒకవైపు మడమ అవును. అరిగిపోయి చెప్పుల్లో బెజ్జాలు పడ్డా కూడా వేసుకునే వాళ్ళని నేను చూసా. ఉమ్, అంటేనండి కాలమాన పరిస్థితులు, ఉమ్, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. అవును. మరీ తెగిపోయి పినీసులు పెట్టుకుని కూడా తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, అది వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఉమ్, తర్వాత వాళ్ళ మన పరిస్థితిని బట్టి కూడా ఈ అవును. చెప్పుల విషయంలో ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఉమ్, చెప్పులు మరీ అట్లా తెగిపోయి బెజ్జాలు కనిపించేలా అరగదీసుకుని ఉమ్, వాటిని కుంటుకుంటా వాడుకోవటం అనేది మంచి మంచి పద్ధతి పద్ధతి కాదు. కాదు. ఉమ్, తర్వాత వస్త్రాల విషయంలో కూడా అవి చిరిగిపోయి చీకిపోయి బెజ్జాలు పడి వంపులైపోయినా కూడా కట్టుకోవటం అనేది కూడా మంచి పద్ధతి. ఇదన్నీ దరిద్రపు లక్షణాలు. ఉమ్, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఉమ్, కాబట్టి చెప్పులు మరి అరిగిపోయినా పారేయండి. ఉమ్, చక్కగా చీరలు చిరిగిపోయినాయా బెజ్జాలు పడ్డాయా పారేసేయండి. ఉమ్, అంతేకాని అట్లాంటి వస్త్రాలు కొనుక్కొని కానీ అట్లాంటి చెప్పులు వేసుకుని కానీ తిరగద్దు. ఉమ్, మీరు 150 రూపాయలు వాయిల్ చీరైనా కట్టుకోమ్మా, ఉమ్, కానీ చెప్పులు మంచి వేసుకుంటేనే మీ స్టేటస్ తెలుసు. అవును. అవును. ఎందుకంటే ఉమ్, ఏ ఇంటికి మనం వెళ్ళినా ఎవరు మన ఇంటికి వచ్చినా చెప్పులను బట్టే వాళ్ళ స్థాయి మనతత్వాన్ని అనేది మనం ఐడియా అవును. వేయచ్చు. ఉమ్, నన్ను అనేవాళ్ళు మీరు ఎప్పటి నుంచో ప్యారిస్ చెప్పులు వేస్తారండి అని. ఉమ్, నాకు ఎట్లాంటి చీర అయినా నువ్వు కట్టుకో, ఉమ్, 150 రూపాయలు కాటన్ చీర వాయిల్ చీర కట్టుకో, ఉమ్, కానీ చెప్పులు మట్టుకు మంచిగా నీట్గా ఉండాలి. ఉమ్, కాబట్టి చెప్పుల విషయంలో చీరల విషయంలో మంచి జాగ్రత్త తీసుకోండి. ఉమ్, పాదాలకి మీకు రక్షణ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు అసలు మంచి మంచి చెప్పులు ఉన్నాయి, డాక్టర్ చెప్పులని. అవును. అంటే డాక్టర్లు కూడా మీకు సలహాలు సూచనల మేరకి ఈ ఉమ్, చెప్పులు కంపెనీల వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తే ఉమ్, దానికి అనుగుణంగా చెప్పులు తయారు అవును, చేస్తున్నారు తయారు చేసి. కదా. ఉమ్, ఈ రోజుల్లో లేదులేండి, మరీ అంత చెప్పులు అరిగిపోయేదాకా ఫినీసులు పెట్టుకుని మరీ దారుణంగా ఉమ్, వేసుకునే వాళ్ళు లేరని అనుకుంటున్నా. ఉమ్. ఎక్కడన్నా ఉంటే మటుకు వాళ్ళకి నమస్కారం. మరి అమ్మ చాలా మంది చెప్పులు ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు. అది మంచి పద్ధతే కదా, మంచి పద్ధతే మంచి అంటారా? పద్ధతే కదా. ఉమ్, చక్కగా అనుగుణంగా ఆ ఉమ్. చెప్పులు వేసుకోవటం అనేది మంచి పద్ధతే, కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. అసలు ఒక జత ఎన్నాళ్ళు వాడాలమ్మా? కాస్త మరి అది తెగిపోయి అరిగినంత వరకు కాకుండా. అది మళ్ళీ ఒక రకంగా పొరలు పొరలు వస్తాయి ఊడిపోయి, ఉమ్, నడుస్తుంటే ఒక్కోసారి టప టప కొట్టుకుంటుంటాయి, ఒక అర అవును. అవును. ఊడిపోయి. మరీ అంత దారుణంగా ఉమ్, చెప్పులు మన్నిక ఉమ్, అనేది మనం ఎన్ని రోజులు వేసుకోవాలి, ఎన్ని రోజులు వాడి పారేయాలని మటుకు ఉండదు. ఉమ్, చెప్పులు క్వాలిటీని బట్టి ఉంటుంది. ఓకే. ఒక్కో చెప్పుల్ని మనం 3 సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు. అంటే ఓకే. దాని క్వాలిటీ, ఉమ్, మన్నిక, ఆ ఉమ్, కంపెనీ తీరును బట్టి ఉంటుంది. ఉంటుంది. ఆ. ధన్యవాదాలమ్మా. చాలా చక్కగా వివరించారు.